నన్ను ఎవరైనా గనపరుస్తారో నేను వారిని గనపరుస్తా. నన్ను తృణీకరిస్తే నేను తృణీకరిస్తా. నెబుకద్నెజర్ దేవుణ్ణి తృణీకరించినప్పుడు తృణీకరింపబడ్డాడు. మరలా బుద్ధి వచ్చినప్పుడు గనపరిచినప్పుడు దేవుడు ఆయనను గనపరిచినాడు. నన్ను ఎంత నిర్లక్ష్యపరుస్తున్నారో తెలుసా? ఈవెన్ నువ్వు మందిరంలోకి వచ్చి మొబైల్ ఫోన్ చూస్తున్నా నిర్లక్ష్యం చేసినట్లే. ఇది వినండి, అంత విశ్వాసులు. నేను ఒక ఆత్మీయ తండ్రిగా మీ అందరికి చెప్పవలసినది, మందిరానికి వెళ్ళి నువ్వు మొబైల్ ఫోన్ చూస్తున్నావంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి అగౌరవపరిచినట్లే. వర్తమానం ఇస్తుంటే కొంతమంది వీడియోస్ తీస్తుంటారు, సెల్ ఫోన్స్లో ఫొటోస్ తీస్తుంటారు. భయం లేనోళ్ళు వాళ్ళు అగౌరవపరిచినట్లే. మందిరానికి ఇష్టం వచ్చిన టైంకి వెళ్తా ఉంటారు కొంతమంది, అగౌరవపరిచినట్లే. ఈరోజు ఎందుకో చాలా మందితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుని యొక్క కృప నీ జీవితంలో దూరం అయిపోతుంది? ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆయన దయ వలనే, ఆయన కృప వలనే. ఇంతగా మనల్ని హెచ్చించిన ఆ దేవుణ్ణి ఏ ప్రాధాన్యత ఇస్తున్నాం? గణపరుస్తున్నామా? కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Download ShareChat.